వివేకానంద గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. చిన్న ఇది డిగ్రీ కాలేజ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 2023లో కుత్బుల్లాపూర్ డిగ్రీ కాలేజ్ మా నియోజకవర్గానికి మరి ఆ ప్రభుత్వంలో కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అప్పటికే 5 ఎకరాలలో జూనియర్ కాలేజ్ కూడా ప్రారంభం చేసుకొని మన నూతన బిల్డింగ్ మరి దాంతోపాటు పక్కనే వొకేషనల్ జూనియర్ కాలేజ్ని కూడా ప్రారంభం చేసుకొని మరి 2 బిల్డింగ్లలో జూనియర్ కాలేజ్ అదేవిధంగా వొకేషనల్ కాలేజ్ని నడిపిస్తాను అధ్యక్ష. అయితే డిగ్రీ కాలేజ్ మంజూరైన తర్వాత వితిన్ క్యాంపస్లోనే కడదామని ఒక ఆలోచన మాకు రాగానే, కానీ ఇంటర్మీడియట్ బోర్డు వారు ఏమంటారంటే డిగ్రీ కాలేజ్కి సపరేట్ క్యాంపస్ ఉండాలా, మరి ఇంటర్మీడియట్ బోర్డు వేరే డిగ్రీ కాలేజ్ బోర్డు వేరే అని చెప్పేసి చెప్పడం ద్వారా ఆ పనులు అక్కడ పెండింగ్ పడిపోయింది అధ్యక్ష. అయితే నేను మీ ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది అధ్యక్ష. నిన్న కూడా పద్దుల్లో హెచ్ఎండి మన మున్సిపల్ శాఖ పద్దులు మాట్లాడినటువంటి శ్రీధర్ బాబు గారు రిక్వెస్ట్ చేసినాం. హెచ్ఎండిఏకి సంబంధించిన స్థలము 110 ఎకరాలు మరి హెచ్ఎంటీ ఎక్సెస్ ల్యాండ్ది జగిద్రిగుట్ట దగ్గర అవైలబుల్ ఉంది. మరి డిగ్రీ కాలేజ్కి 5 ఎకర్స్ మీరు టైటిల్ ఇచ్చినట్టయితే మరి ఆ టైటిల్ ఒక్కసారి డిగ్రీ కాలేజ్ పని వస్తే మనకు స్టేట్ ఫండ్ కానీ ఐదర్ లేకపోతే ఇంతకుముందు మా సభ్యుడు చెప్పినట్టు సెంట్రల్ ఫండ్ కానీ యూనియన్ ఫండ్ బడ్జెట్ కానీ లేకపోతే సిఎస్ఆర్ కానీ ఏదో ఒకటి 5 ఎకర్స్ సపరేట్ ఎక్స్క్లూజివ్ ఉంటే రేపు పొద్దున అటానమస్గా కూడా డిగ్రీ కాలేజ్ చేయడానికి డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు జూనియర్ కాలేజ్ బిల్డింగ్లలో ఆ కాలేజ్ నడుస్తుంది కాబట్టి విద్యార్థులు స్టాఫ్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వారు ఒకసారి హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్కి లిఖితపూర్వకంగా లెటర్ పెడితే ఇమ్మీడియట్గా హెచ్ఎండిఏ వాళ్ళకి టైటిల్ ఇచ్చేస్తే మన ఫండ్ ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా లేకపోతే సిఎస్ఆర్ ద్వారా తీసుకుంటే తర్వాత బిల్డింగ్ పూర్తి చేయడానికి ఆ విద్యార్థులకు న్యాయం చేసే వాళ్ళం అవుతామని చెప్పేసి నేను మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.